గుడ్ ఈవినింగ్, నేను వంశీ. వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఈ రోజు డిబేట్ లో మనం రెండు అంశాలు మాట్లాడుకోబోతున్నాం. ఒకటి, తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంబంధించి అసలు తెలంగాణ ఆర్టీసీలో ఏం జరుగుతుంది అనే అంశంపై మాట్లాడదాం. ఇక రెండోది, పశ్చిమ బెంగాల్, తమిళనాట ఎవరు ఊహించని విధంగా పోలింగ్ నమోదైంది. సో ఆ పోలింగ్ పర్సంటేజ్లు ఒక రకంగా రాజకీయ నేతల గుండెల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న పరిస్థితి. ఏ పార్టీ అక్కడ మెజార్టీ సీట్లు గెలుచుకోబోతుంది, పెరిగిన ఓటింగ్ శాతం ఎవరిని అధికారంలోకి తీసుకురాబోతుంది, ఎవరి అధికారాన్ని దూరం చేయబోతుంది, ఏం జరగబోతుంది అనేది కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ రెండు అంశాల గురించి మనం మాట్లాడే ముందు ఇప్పటి వరకు ఉన్న హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుకు ఊరట. మిలియన్ మార్చ్ కేసులను కొట్టేసిన హైకోర్టు. నేరగాళ్లతో ఏనాడు పోరాడలేదు, వైసీపీపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు. హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే. ఏపీ ట్రాఫిక్ చలాన్ల కేసులో కీలక మలుపు. నితిన్ నబీన్ ను కలిసిన రాఘవ్ చద్దా. ఆప్ ఎంపీల విలీనంపై ఇరువురు చర్చలు. కన్నుకు కన్ను సిద్ధాంతాన్ని ఫాలో అవుతాం, అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్. రైట్, ఇక మొదటి అంశం గురించి మాట్లాడుకుంటే, తెలంగాణ ఆర్టీసీలో అసలు ఏం జరుగుతుంది? ఎర్ర బస్సు ఎందుకు కదలడం లేదు? కార్మికులు ఎందుకు తిరిగారా, ఎదురు తిరిగారా, ఏంటి అసలు ఏం పరిస్థితి సాగుతోంది? తమ డిమాండ్ల సాధనకు స్టీరింగ్ పక్కన పెట్టేశారు ఆర్టీసీ కార్మికులు. ప్రగతి రథచక్రం ఎక్కడికక్కడ ఆగిపోయిన పరిస్థితి. ఎక్కడికక్కడ డిపోల్లో బస్సులు నిలబడి ఉన్నాయి. డిపోల బయట కార్మికులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కదిలించే పనిలో కార్మికులు నిమగ్నమై ఉన్నారు. బస్సు ఏమో ఆగిపోయింది. ఆర్టీసీ సమ్మెకు సర్కారే బాట వేసిందా అనే అంశం కూడా ఇప్పుడు చర్చించుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నికల ముందు ఎవరైనా తీపిగానే మాటలు చెప్తారంటున్నారు కార్మికులు. పాపం ఆర్టీసీ కార్మికులు ఆ మాటలను నమ్మారు కూడా. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వస్తే చెప్పినవన్నీ చేస్తుందని భావించారు. కానీ ఒక్కసారిగా సీన్ రివర్స్ అయిపోయింది. ఆర్టీసీ కార్మికుల్ని కూరలో కరివేపాకుల ప్రభుత్వం తీసేస్తుందా? సమస్య జటిలానికి అదే కారణమవుతుందా? కాంగ్రెస్ ఎన్నికల హామీల్లో అసలు ఏముంది? అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను, మేనిఫెస్టోను చదివి వినిపించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. చెప్పిన మాటను నిలబెట్టుకునే సత్తా లేకపోవడం వల్లే ఈ సమస్య వచ్చిందంటున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నారు బండి సంజయ్. బండి సంజయ్ ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. ఢిల్లీకి మూటలు అప్పయ్యడానికి మాత్రం పైసలు ఫుల్ వస్తున్నాయి. బెంగాల్ కు పైసలు ఇక్కడ నుంచే, తమిళనాడుకు పైసలు ఇక్కడ నుంచే, కేరళకు పైసలు ఇక్కడ నుంచే, అస్సాంకు పైసలు ఇక్కడ నుంచే. ఇక్కడి నుంచి మూటలు పోతున్నప్పుడు జాతీయ కాంగ్రెస్ పార్టీ నడిచే పరిస్థితి లేదు. దానికి పైసలు వస్తాయి. ఈ పెన్షన్ వాళ్ళకి పైసలు ఏమాత్రం పైసలు రావు. ఆ హిమాచల్ కదే, హిమాచల్ జనాభా ఎంత? హైదరాబాద్ లో సగం జనాభా లేదు. 1,00,000 కోట్ల పేసినాడ హిమాచల్. కర్ణాటక పరిస్థితి అదే. ఈ తెలంగాణ పరిస్థితికి ఇది. ఇవాళ నేను అంటున్నా, ముఖ్యమంత్రి గారు ఈ చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టుపక్కల ల్యాండ్ రెగ్యులేషన్ చేసుకున్నారు వీళ్ళు. అన్ని అక్రమంగానే. 1 ఎకరం అమ్మితే మొత్తం తెలంగాణ అప్పులు తిరిగిపోతాయి. మంత్రులు ఒక 2-3 మంత్రులు ఒక టీం ఏర్పడి హైదరాబాద్ కాస్ట్లీ ల్యాండ్స్ అన్ని అక్రమంగా రెగ్యులేషన్ చేసుకుని చూసిరా. దానికెళ్ళి 1/2 ఎకరం అమ్మినా పైసలు సరిపోతాయి ఆర్టీసీ కార్మికులకు. 1/2 ఎకరం ఢిల్లీకి పైసలు పంపడానికేమో అమ్ముతావు, పైసలు అమ్ముతారు మీ మంత్రి పదవులు, ముఖ్యమంత్రి పదవి కాపాడుకోవడం కోసం. కానీ ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే మాత్రం, ఆత్మహత్యలు చేయకుండా మాత్రం కనికరం, మానవత్వం లేకుండా, కనికరించకుండా వాళ్ళు ఉసురు పోసుకుంటావు నువ్వు. రైట్, ఇక ఆశపెట్టి కాంగ్రెస్ మాట తప్పుతుందా? అన్ని చోట్ల ఇప్పుడు ఇదే ప్రశ్న, అందరి నోట ఇదే విమర్శ. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఏమన్నారో మనం చూసాం కదా. ఇక బీఆర్ఎస్ నాయకులు కూడా ఇదే మాట మాట్లాడుతున్నారు. ఆర్టీసీ కార్మికులను కాంగ్రెస్ వాళ్ళు నమ్మించి మోసం చేశారు, నట్టేట ముంచారంటున్నారు బీఆర్ఎస్ నేతలు. సో ఏం జరిగిందో కూడా చూద్దాం.
కేసీఆర్ గారి ఆధ్వర్యంలో దగాపడ్డారు అన్నది కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ అబద్ధపు మాటలు ఒక్కరిద్దరి లాభాల కోసం చేసినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నా. కేసీఆర్ గారు లాభం చేసిండు, 44% మన పిఆర్సీ ఇచ్చిండు, ఐఆర్ 16% ఇచ్చిండు. దాని తనంతరము స్టేట్ ఉద్యోగస్తులుగా గుర్తించి అసెంబ్లీలో తీర్మానం పెట్టి బిల్ పాస్ చేసిండు. గవర్నర్ దగ్గర కూడా పంపించి అపాయింట్మెంట్ డే డిక్లేర్ కూడా చేస్తే ఎన్నికలు వచ్చి ఆగింది. నువ్వు ఇచ్చినటువంటి హామీ ఏంది? కేసీఆర్ గారు మోసం చేసిండు, నేను ఏదో న్యాయం చేస్తాను కరపత్రాలు పెట్టుకొని ఇల్లు తిరిగినావు. మరి కనపడ్డ కాడ దిగిన కాడ ప్రతి ఒక్కరికి చెప్పినావు. మరి ఏవి అంటున్నా? ఆల్రెడీ గవర్నర్ దగ్గర అయిపోయింది, అసెంబ్లీలో బిల్లు పాస్ అయిపోయింది, అన్ని విధాలు అయిపోయింది. ఇప్పుడు ఎందుకు ఇస్తలేవు అంటున్నా. రైట్, ఇక శంకర్ గౌడ్ మరణానికి అసలు కారకులు ఎవరు, ఏం జరిగింది? వరంగల్ జిల్లా నర్సంపేట డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య బలిదానం చేసుకోవాల్సిన పరిస్థితి కనిపించింది. ఆయన ప్రాణం తీసింది ఎవరు? తీయగా నమ్మించిన కాంగ్రెసా? హామీలు నెరవేర్చని ప్రభుత్వమా? మరో 2 కార్మికులు ఆత్మహత్యాయత్నం చేసుకునేదాకా పరిస్థితులు ఎందుకు వెళ్తున్నాయి? ఇక్కడ ఒక విషయం ప్రధానంగా మనం చర్చించుకోవాల్సిన పరిస్థితి ఉంది. తెలంగాణ అంటేనే కొట్లాట, తెలంగాణ అంటేనే ఆత్మగౌరవం. అంతేకాని కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఆత్మ బలిదానాలు అవసరమే లేదు. బతికుండి సాధించాలి, బరిగీసి కొట్లాడాలి. అంతేకాని ప్రాణాలు తీసుకుని కుటుంబాలను అనాథలుగా మార్చకూడదు. శంకర్ గౌడ్ భార్య పిల్లలకు ఇప్పుడు దిక్కెవరు? వారికి ఏం సమాధానం చెప్తారు? శంకర్ గౌడ్ ఊరిలో ఉద్రిక్తత ఎందుకు కొనసాగుతోంది? ఇది మానవత్వానికి మచ్చగా నిలిచిపోయే సందర్భం కాదా? ఆర్టీసీ కార్మికుల పోరాటంలో అసూలు బాసిన డ్రైవర్ శంకర్ గౌడ్ మృతదేహాన్ని డిపో దగ్గరకు తీసుకెళ్లి నివాళి అర్పించాలని కార్మికులు బలంగా పట్టుపట్టారు. అధికార యంత్రాంగం అడ్డుకుంది. పోలీస్ కమిషనర్ సైతం మొత్తోజుపేటకు వెళ్లారు. డెడ్ బాడీని నడి రోడ్డుపై అటు ఇటు తిప్పుతూ అక్కడి వారితో కన్నీరు పెట్టించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ను సైతం అడ్డుకున్న పరిస్థితి. చర్చల విషయంలో శషభిషాలు ఎందుకు కనిపిస్తున్నాయి? ఇటు హైదరాబాద్ లో చర్చల ప్రక్రియలో ట్విస్టులు. తొలుత ఆర్థిక శాఖను చూస్తున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో కార్మిక సంఘాల చర్చలు అన్నారు, జరిగిందా? అంతలోనే టోన్ మార్చారు. చర్చల రూటు మారాయి. అధికారులు కమిటీతో చర్చలుంటాయని, ఆ తర్వాత బట్టి దగ్గరకు వెళ్లాలని తేల్చారు. ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు వస్తోంది? ప్రొసీజర్ కూడా తెలియని దుస్థితిలో ఇప్పుడు అధికార యంత్రాంగం ఉందా? చర్చలతో సమస్యను పరిష్కరిద్దామనా, మమా అనిపించి పంపిద్దామని అనుకుంటున్నారా? ఆ 3 ప్రధాన డిమాండ్లు ఏంటి? వాళ్ళు చెప్తున్నవి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్నది కార్మికుల ప్రధాన డిమాండ్. ఆ ప్రక్రియను వెంటనే మొదలు పెట్టాలని వాళ్ళు తీవ్రంగా పట్టుబడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలన్నది మరో ప్రధాన డిమాండ్. ఈ విషయంలో ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరాలు ఏంటి? 2021 వేతన సవరణను 30% ఫిట్మెంట్తో అమలు చేయాలని, 2025 వేతన సవరణను అమలు చేయాలని కోరుతున్నారు కార్మికులు. ఆర్టీసీని ప్రైవేటీకరించే కుట్ర జరుగుతుందా? అసలు ఏం జరుగుతుంది? కార్మికుల డిమాండ్లు నెరవేర్చడంలో ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటి? కుట్ర కోణం ఏమైనా దాగుందా? ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయాలని తెరవెనక ప్రయత్నాలు చేస్తున్నారా? కార్మికులు ఎందుకు అంతగా అనుమానపడుతున్నారు అనే అంశాలు కూడా చక్కెర్లు కొడుతున్న పరిస్థితి. ఇక నిజామాబాద్ లో ఎలా ఉంది పరిస్థితి అనేది ఒకసారి చూద్దాం. సన్నిహితుడు, మాతో పాటు పనిచేసిన వ్యక్తే, కానీ ఆయన ఏ రోజు కూడా తప్పు చేయొద్దు. మరి ఎందుకు ఆర్టీసీ కార్మికుల తరఫున మీరు ఈ రోజు వెనకడుగు వేస్తున్నారని చెప్పేసి నేను ఒక సోదరుడుగా నేను రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నా. రేవంత్ రెడ్డి కూడా ఏదైనా పట్టుబట్టి చేద్దాం అనుకుంటే ఖచ్చితంగా చేసే వ్యక్తే, కానీ ఈ రోజు ఎవరు మిమ్మల్ని వెనుకకు గుంజుతున్నారని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా. ఈ రోజు ఉన్నటువంటి 97 డిపోలలో దాదాపు 26 డిపోలు మీరు ప్రైవేట్ పరం చేసిర్రు. కనీసం ఈ కార్మికులకు హక్కు లేకుండా దాంట్లోకి అడుగు వేయడం కూడా పెట్టనిటువంటి పరిస్థితి మీరు తీసుకొస్తే మరి స్వాతంత్రం ఉన్నట్లా లేనట్లా తెలంగాణలో అని చెప్పి నేను రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నా. ఆ రోజు తెలంగాణలో కూడా శ్రీకాంతచారి ఆత్మహత్య చేసుకుంటేనే మనకు తెలంగాణ సాధ్యమైంది. ఈ రోజు శంకర్ గౌడ్ ద్వారానే మన సమస్య పరిష్కారం కావాలని చెప్పేసి నేను కోరుతూ. రైట్, ఇక మహాలక్ష్మి బకాయిల ఛార్జీలు ప్రభుత్వానికి ఇస్తున్నారా? ప్రభుత్వం అక్కడ ఆర్టీసీకి జమ చేస్తుందా? ఏం జరుగుతుంది? తాము అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని ఘనంగా చాటింపేసి మరీ చెప్పుకుంది కాంగ్రెస్ అధినాయకత్వం. సీఎం రేవంత్ నుంచి గల్లీ లీడర్ వరకు ఇదే మాట చెప్పారు. మన కేరళ వెళ్ళి కూడా ఇదే మాట చెప్పారు. కానీ మహిళల ప్రయాణికైన ఛార్జీలను మాత్రం ఆర్టీసీకి చెల్లిస్తున్నారా లేదా? సమస్య జటిలంగా మారడానికి ఇది కూడా ఒక కారణమేనా? ఆర్టీసీని బలిపెట్టే కుట్రలో ఇది భాగమైందా? ఆర్టీసీ ప్రైవేటీకరణ ప్రయత్నాలకు ఈ బకాయిలకు లింక్ ఉందా? ఎవరి ఆరోపణలు విమర్శలు ఎలా ఉన్నా అసలు విషయం పాలకులే చెప్పాలి. ఎందుకంటే ఆర్థిక వనరులు లేకుండా ఏ సంస్థ కూడా మనుగడ సాధించలేని పరిస్థితే కదా. మరి ప్రభుత్వమే బకాయిలు పెట్టి ఎర్ర బస్సును పరిగెత్తమంటే ఎలా బస్సు పరిగెడుతుంది? రోడ్డు మీద బస్సు ఎలా తిరుగుతుంది? ఆర్టీసీ భూములపై కూడా కన్నేశారా?
ఒకప్పుడు ఆర్టీసీ డిపోలు ఊరి బయట ఉండేవి, ఇప్పుడు అన్ని ఊరి మధ్యలోకి వచ్చేసాయి. అవి రాలేదు, ఊరు విస్తరించి బస్టాండ్ డిపోల చుట్టూ కాలనీలు ఏర్పడ్డాయి. అంటే కోటి అన్నట్టు ఆర్టీసీ స్థలాల ధరలు పెరిగిపోయాయి. ఆ సంస్థకు చెందిన విలువైన స్థలాలపై పెద్దలు కన్నేశారా? అందుకే ప్రైవేటీకరణ ప్రయత్నాలు మొదలు పెట్టారా? ఈ ఆరోపణలను ప్రభుత్వ పెద్దలు కొట్టిపారేయగలరా? ఆర్టీసీని ప్రైవేటు పరం చేయం, ఆస్తులను కాపాడతామని ఖచ్చితంగా ఎందుకు ప్రభుత్వం చెప్పలేకపోతుందనేది కూడా ప్రశ్నే. ఇక మనం మాట్లాడుకోవాల్సింది ప్రయాణికుల గురించి. ఎండల్లో ప్రయాణికుల అవస్థ అసలు ఎవరికీ పట్టదా ఏంటి? సామాన్యుడి కోసం ఎంతో చేస్తామని ప్రభుత్వాలు ఎందుకు ఎర్ర బస్సును ప్రయాణికులకు అందుబాటులో ఉంచలేకపోతున్నాయి? అసలు ఇప్పుడు వేసవి సీజన్, కాసేపు ఆరు బయట నిలబడాలంటేనే ఎవరికీ సాధ్యం కాని పరిస్థితి. ఉష్ణోగ్రతలు అంతగా టారెత్తిస్తున్నాయి. అలాంటిది స్కూళ్ళ సెలవులు వచ్చిన తర్వాత ఊళ్ళకి వెళ్ళలేక, బస్సులు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఆ బాధలు అన్నీ ఇన్ని కావు. సామాన్యుల కష్టాలు ప్రభుత్వాలకు కనిపించడం లేదా? ప్రత్యామ్నాయ మార్గాలు ఏవి, ఎక్కడ కనిపిస్తున్నాయి? ఏదో పైన చేస్తున్నారు కానీ అసలు ఎంతమందిని గమ్యస్థానాలకు చేరుస్తున్నారు? అర్హత లేని డ్రైవర్లతో డ్రైవింగ్ చేయించి జనాన్ని ఏం చేద్దామని అని కూడా ప్రయాణికులు నిలదీస్తున్న పరిస్థితి. డిపో నుంచి బస్సును బయటకు తీయలేక యాక్సిడెంట్ చేసిన సందర్భాలను ఎలా చూడాలి? ఆ డ్రైవర్లు బస్సులు తీసుకొని ప్రయాణికులను ఎక్కించుకొని రోడ్డు మీదకి వచ్చి ఏం చేయబోతున్నారు? వాళ్ళను గమ్యస్థానాలకు చేరుస్తారా? అసలు పైకే పంపిస్తారా? రోడ్లపై జనాలను తిరగనిస్తారా? రోడ్డు పక్కన నిలబడిన వారిని ఎక్కించేస్తారా? ఇవన్నీ సామాన్యులకు వినిపిస్తున్న డౌట్లు. సమ్మె కొనసాగుతున్న పరిస్థితి. ఓవైపు అటు నేతలతో ఇటు కార్మిక సంఘాల నాయకులు చర్చలు జరుపుతూ ఉన్నారు. చర్చలు సఫలీకృతమవుతాయా? ఏం జరుగుతుంది? తెలంగాణ అంతటా కూడా ఒక రకంగా ఇప్పుడు ఆర్టీసీ గురించే పెద్ద ఎత్తున చర్చ సాగుతున్న పరిస్థితి. తెలంగాణలో 3వ రోజు ఆర్టీసీ సమ్మె కొనసాగుతుంది. మరోవైపు శంకర్ గౌడ్ మృతదేహానికి సంబంధించి పొద్దున్న నుంచి కూడా అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. కొన్ని చోట్ల అసలు ఏంటి పరిస్థితి, ఎందుకు ఒక మనిషి ప్రాణం కోల్పోయిన తర్వాత కూడా ఏంటి అవస్థలు అని చెప్పి ఆ కుటుంబం కన్నీరు పెట్టుకున్న పరిస్థితి అయితే కనిపించింది. సో ఇదే అంశం గురించి మనం మాట్లాడదాం. మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు గంగాపురం వెంకటరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి. అదేవిధంగా మరికాసేపట్లో కత్తి వెంకటస్వామి గారు, పిసిసి జనరల్ సెక్రటరీ, మరికాసేపట్లో జాయిన్ అవుతారు. ఇక మల్లెపాక యాదగిరి గారు, బీఆర్ఎస్ నాయకులు, మరికాసేపట్లో జాయిన్ అవుతారు. వెంకటరెడ్డి గారు నమస్కారం. నమస్తే. ఏంటి వెంకటరెడ్డి గారు, మొత్తంగా తెలంగాణ వచ్చిన తర్వాత ఏం సాధించాము అంటే మరలా ఈ సమ్మెలు, ఆ కార్మికుల బలిదానాలే చూడాల్సి వస్తుంది. ఈ రాజకీయ పార్టీలకు అతీతంగా కాసేపు మనం అందరం కూడా ఈ అంశంపై చర్చించుకోవాల్సిందే, బాధపడాల్సిందే. ఏంటి అంటే మనం సొంతంగా ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకున్న ఈ ప్రభుత్వాలు కార్మికుల సమస్యలను తీర్చలేకపోతున్నాయి. కార్మికుల సమస్యలు తీర్చట్లేదు కానీ ఇక్కడ ఒక అంశం అయితే కనిపిస్తుంది సార్. అధికారంలోకి రాగానే వీళ్ళ హంగుల కోసం, వీళ్ళ ఆర్భాటాల కోసం అదే ఆర్టీసీకి బస్సులకు రంగులేస్తారు. వీళ్ళ ప్రభుత్వానికి సంబంధించిన రంగులేసి తిప్పుతున్నారు కానీ ఆ కార్మికుల జీవితాల్లో మాత్రం రంగులు వెలిసిపోతున్నాయి. ఆ కుటుంబాలు నడి రోడ్డున పడుతున్నాయి. సో ఏంటి ఏం జరుగుతుంది తెలంగాణలో అసలు? మీరు అన్నట్టుగా 100కు 100% వాస్తవము. ఎందుకంటే తెలంగాణ ఆర్టీసీ కార్మికుల యొక్క ఘోష విన్న తర్వాత వాళ్ళకు ఉండేటువంటి అనేక ఇబ్బందులు, ఆర్థిక పరంగా కానివ్వండి, పిఆర్సీ కానివ్వండి, ప్రభుత్వంలో విలీనం చేసేటువంటిది కానీ, వాళ్ళ బకాయిలకు సంబంధించినటువంటిది సంవత్సరాల తరబడి చర్చ జరుగుతుంది తప్ప వాటికి పరిష్కార మార్గం ఇంతవరకు వాళ్ళకి లభించినటువంటి ఒక దుస్థితి అనేటువంటిది తెలంగాణలో రావడం చాలా బాధాకరమైంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, గతంలో తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు సకల జనుల సమ్మె బ్రహ్మాండంగా తెలంగాణలో సాగుతున్నప్పుడు ఒక ఆర్టీసీ ఉద్యోగస్తులు మాత్రం సమ్మెలో పాల్గొనలే. ఎందుకంటే ఆనాటికి అది ఆంధ్ర ఆధిపత్యంలో ఉండేటువంటి సంఘము, సమైక్యతా సంఘము ఆధీనంలో ఉన్నది. కాబట్టి ఒకరోజు జేఏసీ తరఫున మేమంతా కూడా, కోదండరామ్ గారు మేమంతా కూడా అర్ధరాత్రి టీఎంయు తెలంగాణ మజ్దూర్ యూనియన్ అనేటువంటిది పుట్టింది. అశ్వత్థామరెడ్డి గారు, ఆంటోనీ రెడ్డి గారు ముందుకు రావడం వల్ల బ్రహ్మాండమైనటువంటి విజయం అనేటువంటిది ఆ తెలంగాణ ఉద్యమానికి రావడం జరిగినటువంటి మాట వాస్తవము. ఆ తర్వాత వాళ్ళ సమస్యలు అట్లాగే ఉండిపోయినాయి. గత ప్రభుత్వంలో కూడా మళ్ళీ ఒక 2019 నా జ్ఞాపకం ఉన్నంత వరకు 52 రోజుల సమ్మె చేసినారు. కేసీఆర్ గారు కూడా వాటి పట్ల దృష్టి పెట్టకుండా వాళ్ళ మీద దాడి పెట్టడము, అరెస్ట్ చేయడము, చివరికి డిస్మిస్ అని చేయడము, రకరకాల వ్యవహారాలు జరిగినాయి. అంతకంటే ఎక్కువ పోను కానీ ఆ ప్రభుత్వం అంతే చేసింది. వాళ్ళ ఒక భాగము తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులు, ఆర్టీసీ 2 ప్రధానమైన టీఎన్జిఓస్ ప్రధానమైనటువంటి భూమిక ఉన్నటువంటి పరిస్థితుల వల్ల వాళ్ళ సమస్యల పరిష్కారం కాకుండా ఇప్పటికి కూడా అదే సాగుతున్నటువంటిది. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, సరే కేసీఆర్ గారు పరిష్కరించలే, అట్లా పెడదాం. ఈ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటిది వాళ్ళ మేనిఫెస్టోలో పేజీ నెంబర్ 28లో 14వ పాయింట్ ఒక 3 పాయింట్లు అవుతాను.
ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వంలో విలీన ప్రక్రియ పూర్తి చేసి 2 పిఆర్సీ బకాయిలు వెంటనే చెల్లిస్తాం. అది వచ్చే పిఆర్సీ పరిధిలోకి టీఎస్ఆర్టీ కార్మికులను తీసుకొస్తాం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని వసతులు కల్పిస్తాం. ఆర్టీసీ యూనియన్ పునరుద్ధరిద్దాం. ఎందుకంటే కేసీఆర్ జమానాలో ఏమైందంటే ఆర్టీసీ సంఘాలను రద్దు చేసినారు. అశ్వత్థామరెడ్డి గారు ప్రత్యేకంగా ఉద్యమం నుంచి తీసేసినాడు. అదొక చరిత్ర. కాబట్టి ఇవి చూసి వాళ్ళు ప్రభుత్వాన్ని సమర్థించినారు. వాస్తవానికి 40,000 మంది ఉద్యోగస్తులు ఉంటారు. వాళ్ళు ప్రతిరోజు అనేక వందల మందితో ప్రయాణం చేసేటప్పుడు ఇండైరెక్ట్ గా మాట్లాడుతుంటారు, వ్యంగ్యంగా మాట్లాడుతుంటారు, ప్రభుత్వాల గురించి చెప్తుంటారు. ప్రజలకు, ప్యాసింజర్స్ కు, ఆర్టీసీ కండక్టర్ మీద నమ్మకాలు ఉన్నాయి ఇప్పుడు కూడా. వాళ్ళు మాట్లాడేదానికి పబ్లిక్ రిలేషన్స్ లో అది తప్పకుండా ఏ పార్టీకైనా ఉపయోగపడుతుంది. ఉపయోగపడ్డది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, మళ్ళీ అదే పద్ధతి చేస్తున్నారు కదా. వీళ్ళు చేసింది ఏది చెప్పండి? కాబట్టి ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులు పరిగణించడానికి ఇంకా మీన వేషాలు లెక్కబెట్టి సన్నాయి నొక్కులు చెప్తున్నారు. నిన్న కేబినెట్ మీటింగ్ లో ఏంటంటే సమన్వయం పాటించండి, మీ సమస్యల పట్ల మాకు సానుభూతి ఉంది, ఇంకెప్పుడు పరిష్కరిస్తారు చెప్పినారు కదా. ఇక్కడ ఈ రోజు సామాన్యులు చర్చించుకుంటున్నారు సార్. అంటే మీరు మాట్లాడిన తర్వాత నాకు ఈ అంశం స్ఫురణకు వచ్చింది. నార్మల్ గా మాట్లాడుకుంటూ ఉంటారు టీ స్టాల్స్ దగ్గర. ఏం మాట్లాడుకుంటున్నారంటే ఉన్న ఆర్టీసీకే దిక్కు లేదు, ఎందుకు స్వామి ఈ మెట్రోని తీసుకొచ్చి మళ్ళీ ప్రభుత్వాల్లో కలుపుకుంటున్నారు, ఈ మెట్రోని మీరు నడపగలరా, ఆర్టీసీకే దిక్కు దివానా లేకుండా పోతుంది, చక్కగా నడిచే మెట్రోని ఎందుకు ఆగం చేస్తారని సామాన్యులు చర్చించుకుంటున్న పరిస్థితి కూడా కనిపించింది. ఎలా చూడాలి ఈ అంశాన్ని? కరెక్ట్ అది. ఎందుకంటే ఒక ఆలోచన విధానం లేకుండా ఇప్పుడు సామాన్యుడి అవకాశం అనేటువంటిది ఆర్టీసీ వైపు ఉంటుంది. ప్రజా రవాణా వ్యవస్థలో ఆర్టీసీ కీలకమైన పాత్ర వహిస్తుంది, దాంట్లో ఏం సందేహం లేదు. అటువంటి ఆర్టీసీ ప్రజా సంబంధాలు ఉంటాయండి. వాళ్ళకి ఏ ఉద్యోగస్తులకు ఉండనటువంటి సంబంధాలు ఆర్టీసీ సిబ్బందికి ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోండి, టీచర్లకి ఆర్టీసీ సిబ్బందికి దగ్గర సంబంధం. వాళ్ళు మాట్లాడేది ప్రజల్లోకి వెళ్ళిపోతుంది, ప్రజలు దాన్ని అనుసరిస్తారు. ఇవాళ శంకర్ గౌడ్ గారు అనవసరంగా ప్రాణాలు, అప్పుడు జరిగింది అదే కదా, కొంతమంది ప్రాణాలు సమ్మె జరిగినప్పుడు 52 రోజుల సమ్మె జరిగినప్పుడు కొంతమంది చనిపోయినారు, ఇప్పుడు మళ్ళీ చనిపోతున్నారు. దీన్ని ఇన్ని రకాలుగా మీరు చేస్తున్నారు కదా. ప్రభుత్వ ఉద్యోగస్తులు అంటున్నారు, రకరకాలు అంటున్నారు. వాళ్ళు అడుగుతున్నది ఏంటి? ప్రక్రియ ఎట్లాగో జీతం ఇస్తున్నారు కదా ఆర్టీసీకి. ఆర్టీసీ కార్మికులు వస్తున్న ఆదాయాలు కూడా ఉన్నాయి, కొంత బాగానే వస్తున్నాయి. మహిళకు సంబంధించినటువంటి రీఎంబర్స్మెంట్ కూడా జరుగుతున్నటువంటిది. దీని మీద ఒక నిర్ణయం నిర్ణయిస్తే బాగుంటుంది. వెంకటరెడ్డి గారు, ఆర్టీసీ గురించి మాట్లాడుకుంటే మనందరం కూడా ఆర్టీసీ బస్సుల్లో తిరిగిన వాళ్ళమే, తిరుగుతున్న వాళ్ళమే. నేటికి ఈ బస్సు మనందరిది, దీన్ని పరిశుభ్రంగా ఉంచుదాం, ఈ సంస్థ మనది, మనం ఈ సంస్థను కాపాడుకుందాం అని చెప్పి ఆ బస్సులోనే ఎన్నో నినాదాలు రాసుంటాయి. అవన్నీ కూడా చిన్నప్పటి నుంచి మనందరికీ కూడా మనకి ఈ రోజుకి గుర్తుండిపోయాయంటే ఆ రోజు నుంచి అవి నినాదాలుగానే మారిపోయాయి తప్ప విధానాలుగా అమల్లోకి రాని పరిస్థితి నేటికి కనిపిస్తోంది కదా. తెలంగాణ సాధించిన తర్వాత కూడా సంస్థ మనది, సంస్థను కాపాడుకుందాం అంటాం. సంస్థ మనదే. దేనికి? రాజకీయ పార్టీల మీటింగులకు ఆర్టీసీ వాడుకుంటూ ఉంటారు. ఇక్కడ ఇంకొక అంశం కూడా చెప్పదలుచుకున్నా వెంకటరెడ్డి గారు. ఒక సామాన్యుడు ఆర్టీసీ బస్సు ఒక పెళ్లికో లేదంటే వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ కో బుక్ చేసుకోవాలంటే డిపాజిట్ కట్టించుకోండి, డిపో నుంచి బస్సు బయటికి రాదు. మళ్ళీ బస్సు డిపోకి చేరిన తర్వాత 10 రోజుల తర్వాత ఆ అమౌంట్ రీఫండ్ చేస్తారు. ఈ రాజకీయ పార్టీలు ఏ హక్కుతో ఈ రోజు మహాలక్ష్మి పథకాన్ని పెట్టాయి? ఆర్టీసీ అనేది ఒక సంస్థ, ఒక కార్పొరేషన్. ఆ కార్పొరేషన్ ముందు ఇంత అమౌంట్ అనేది ఏమైనా డిపాజిట్ చేయకుండా ఆ పథకానికి ఎట్లా వాడుకున్నారు వీళ్ళు? మీరు ప్రతిపక్షంగా మీరెందుకు ప్రశ్నించలేదు? అదే విధంగా బీఆర్ఎస్ ఎందుకు ప్రశ్నించలేదు ఈ అంశాన్ని? సామాన్యుడికి ఒక న్యాయం, ప్రభుత్వాలకు ఒక న్యాయమా? వాస్తవమే మీరు అన్నటువంటి పాయింట్. లీగల్ గా మనం ఆలోచించినట్టయితే ఒకరికి ఓ రకంగా ఆర్టీసీ. ఇంకొకటి ఏంటంటే రాజకీయ పార్టీల మీటింగ్లకి వాళ్ళు ఇచ్చే డబ్బు ఏమి ఇస్తారో, ఏమి ఇయ్యారో, ఎంత తక్కువ ఇస్తారో మనకు తెలియదు. కానీ ఆటోమేటిక్ గా ఆల్ ఆఫ్ సడన్ గా బస్సులన్నీ బంద్ అయిపోతాయండి, అక్కడ వెళ్తాయి, అక్కడ వచ్చి. కాబట్టి ఇది ఆర్టీసీ అనేది ఒక ప్రజా రవాణా సంస్థ. దాన్ని మనం ఒక పాపను రక్షించుకున్నట్టుగా రక్షించుకోవాలి. పాపం వాళ్ళకు పెన్షనరీ బెనిఫిట్స్ లేవండి. వాస్తవానికి ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఉన్న పెన్షన్ బెనిఫిట్స్ లేవు. ఏదో లంసం కొంత అమౌంట్ ఇస్తున్నారు, 2,000 3,000 నెలకు పెన్షన్ ఇస్తున్నారు. చాలా అధ్వానమైన జీవితం అండి. వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం దాకా. గతంలో ఇప్పుడు ఒక 50-60 ఏళ్ల కింద నేను చూసినప్పుడు, నేను స్టూడెంట్ గా ఉన్నప్పుడు కొంత అవినీతి జరిగేది, టికెట్ ఇవ్వకుండా చేసేటట్టు. ఇప్పుడు అట్లా పరిస్థితులు పర్ఫెక్ట్ గా వాళ్ళు డ్యూటీ చేస్తున్నారు. వాళ్ళ గంటలో మహిళలు డ్యూటీ చేస్తున్నారు. రైల్లో మన బస్సులో 8-9 గంటలు, అన్ని ఛార్జ్ ఇచ్చేటప్పటికి 10 గంటల వరకు కూడా నైట్ డ్యూటీలు రకరకాలు ఉన్నాయి. కాబట్టి చిన్న సమస్య పరిష్కరించాలి. వెంకటరెడ్డి గారు మాట్లాడదాం. మనతో పాటు కత్తి వెంకటస్వామి గారు జాయిన్ అయ్యారు. వెంకటస్వామి గారు నమస్కారం. వెంకటస్వామి గారు అన్మ్యూట్ చేయండి సార్. నమస్కారం, అందరికి నమస్కారం. సార్, ఏంటి అసలు ఒకవైపు 3వ రోజుకు వచ్చింది, ప్రజాప్రభుత్వం అని
మొదటి నుంచి మీరు చెప్తూ ఉన్నారు. అండ్ నా స్ట్రైట్ క్వశ్చన్ ఏంటి అంటే, కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి పథకమే మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టడానికి ఆర్టీసీ ఒప్పుకుంది. అసలు ఆ పథకమే నేటికి అమలవుతుంది. చెప్తూ ఉన్నారు, ఇన్ని కోట్ల మంది మహిళలు ప్రయాణాలు చేశారు, ఆర్టీసీని మేము కాపాడుకుంటాం, ఆర్టీసీని మాది అని మీరు చెప్తున్న పరిస్థితి. సో ఏం జరుగుతుంది మరి? మీ పథకానికి ఉపయోగపడింది తప్ప మీరేమి వాళ్ళ సమస్యలను పరిష్కరించడానికి కార్మికులకు ఉపయోగపడట్లేదు ఎందుకు? అట్లా ఏం లేదండి, అంత పెద్ద దుష్ప్రచారము. దానికి సంబంధించి మిగతా అంటే ఏవైతే రీఎంబర్స్మెంట్ ఏదైతే ఇవ్వాలనో అది ఖచ్చితంగా చెల్లిస్తుంది. దాంట్లో కొన్ని సార్లు జాప్యం జరగవచ్చు, కానీ ఓవరాల్ గా మేము చెల్లిస్తున్నాము, మేము చెల్లించలేదనేటువంటి దుష్ప్రచారం జరుగుతుంది. అది సమంజసం కాదు. సో మీరు అన్నట్టుగా డివైడ్ చేయాలి అని అంటే కరెక్టే. ఒకవేళ ఆ రకంగా అప్పుడున్న పరిస్థితులు ఆలోచించిందంటే డివైడ్ చేస్తే ఇంకా బాగుండేది. మీరు మంచి సలహా ఇచ్చినారు. ఇప్పుడు ఒక విషయం చెప్తాను సార్, ఒక చిన్న సజెషన్ ఐ న్యూస్ మీకు చేస్తుంది మీడియాగా. ఏంటంటే ఇప్పుడు మీరు ఎక్కడి నుంచన్నా అప్పు తీసుకొస్తున్నారనుకోండి, ఆ అప్పు నిర్ణీత కాలంలో తీరుస్తాము అని చెప్తూ ఉంటారు. మీ ముఖ్యమంత్రి కూడా పదే చెప్తూ ఉంటారుగా, గత ప్రభుత్వం చేసిన అప్పుకి నేటికి మెత్తి కడుతున్నాం అని చెప్తున్నారు కదా. మరి ఆర్టీసీ ఏంటి? మీ ఏ పార్టీ అయినా కానివ్వండి, అది బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, రేపు బీజేపీ కావచ్చు, మీ జేబు సంస్థ అయిపోయిందా రాజకీయ పార్టీలకు? ఇప్పుడు మీరు కొద్దిగా పదాలను ఎక్కువ ఉపయోగించుకుంటే మంచిది. నా వాయిస్ కాదు సార్ ఇది. సార్ ఈ వాయిస్ నాది కాదు, ప్రజలది. ప్రజల నుంచి వచ్చే అంశాలను నేను తెర మీదకి తీసుకొస్తున్నా. వర్డ్స్ నేను ఏమంటున్నానంటే, మీరు ఇచ్చిన సలహా మంచిది. ఒకవేళ నిజంగానే ఆ డివైడ్ చేసి ఒకవేళ ఈ పథకాన్ని పెంచినట్టుంటే ఇంకా బాగుండేది. ఆర్టీసీ కార్మికులకు భరోసా ఎక్కువ ఉండేది. నేను ఒప్పుకుంటున్నాను. మీ సజెషన్ నేను సాధారణంగా ఇది నా సజెషన్ కాదు సార్, ప్రజల నుంచి వచ్చిన వాయిస్ నే నేను వినిపించే ప్రయత్నం చేస్తున్నా. ఇక్కడ నా సొంతంగా నేను ఏది కూడా మీపై రుద్దే ప్రయత్నం చేయట్లేదు. లేదు ఇప్పుడు మీరు చాలా విషయాలు మాట్లాడినారు ప్రజల మనసులో ఉన్నాయని, కానీ అవన్నీ ప్రజల మనసులో ఉన్నాయి కాదు, మీ మనసులో ఉన్నాయి కూడా చెప్పినారు. సరే, మీ మనసులో ఉన్నా కూడా మీరు ప్రజల్లో ఒకరే. నేను ప్రజల్లో భాగమే కదా సార్. అలా అయినా నేను అగ్రీ. నేను కూడా అలానే అగ్రీ. ప్రజా వాయిస్ గానే తీసుకుంటాం. మీరు ప్రజల్లో ఒకరు, మీ వాయిస్ ను ప్రజా వాయిస్ గానే, మీ సజెషన్ ను ప్రజా సజెషన్ గానే మేము తీసుకుంటాము. నేనైతే వ్యక్తిగతంగా నేను అభినందిస్తున్నా. ఒక మంచి సలహా ఇచ్చినారు. యాక్చువల్లీ ఇది నేను కూడా మేనిఫెస్టో కమిటీలో ఉంటిని. సో ఆ సమయంలో ఇట్లాంటి సలహా వచ్చి ఉండేది ఉంటే, నోబుల్ థాట్ షుడ్ కమ్ ఫ్రమ్ ఆల్ ద కార్నర్స్ ఆఫ్ ద వరల్డ్ అంటాడు వివేకానందుడు. సో ఒక నోబుల్ థాట్ మీద వచ్చింది. ఈ నోబుల్ థాట్ ను మనం ఇంప్లిమెంట్ చేసుకోవడానికి కూడా ఇప్పుడు సమయం ఉన్నది. ఇప్పుడు ఈ ప్రభుత్వము ఇంకా భరోసా వాళ్ళకి కలిగించడం కోసము ఇప్పుడున్న బకాయిలు మొత్తం వెంటనే తీర్చేసి, నేను మొన్న ఒక సజెషన్ చేసిన అండి. అంటే బడ్జెట్ వచ్చిన రోజు వెంకటరెడ్డి గారు ఇక్కడే ఉన్నారు. ఏమన్నా అంటే 26,000 కోట్ల రూపాయలను మేము ఎడ్యుకేషన్ కు కేటాయించిండ్రు మా బడ్జెట్ లా. 26,000 కోట్ల రూపాయలు దేనికని ఇదమిత్తంగా చెప్పలే కానీ 26,000 కోట్లు అన్నారు. నేనేమన్నా అంటే 26,000 కోట్లలో ఫస్ట్ నేనేం చేయమనంటే, మా ప్రభుత్వానికి కొన్నిసార్లు ప్రభుత్వంలో ఉండి మేము పార్టీలో ఉండి చెప్పినా కూడా చెవికి ఎక్కది. ఎట్లా ఉంటదనంటే, ఒక మంచి సజెషన్ చేస్తే ఎక్కాలి చెవికి. నేనేం చెప్పినంటే, పెన్షనర్స్ అండ్ ఉద్యోగస్తులు వీళ్ళందరి కూడా ఎన్ని వేల కోట్లు ఉన్నాయో అన్ని వేల కోట్లు ఒకే దమ్లా మొత్తం క్లియర్ చేసేయండి అని చెప్పిన నేను. 26,000 కోట్లలో ఒకళ్ళు చేయాల్సి వస్తే 2-3 వేల కోట్ల కంటే ఎక్కువ ఉండదని. మా అయితే 6,000 కోట్లు పోతాయిగా, మిగతా 20,000 కోట్లు ఉండేది కదా. అవును, నేను అనేది ఉంటే మీరు ఇచ్చిన సజెషన్ మంచిది. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో వెంటనే మనం సమస్యకు పరిష్కారం సమ్మె ఆగిపోవాలండి. మీరు ఇందాక మాట్లాడుతూ ప్రత్యామ్నాయ మార్గాల గురించి ఆలోచించడం అంటేనే సమ్మెను తొందరగా పూర్తి చేయకుండా డిలే చేయడం అవుతుంది, వాళ్ళకి ఇచ్చే అవకాశాలు ఇవ్వకుండా అవుతుంది. దయచేసి నేను గవర్నమెంట్ తరఫున ఉన్నప్పటికీ కూడా నేను గవర్నమెంట్ కు ఇటు కార్మికులు కోరుకునేది ఏంటంటే, ముందు సమ్మెను ఆపేసి ఆపడం కావాల్సినటువంటి హామీలు ఏవైతున్నాయో అవి ఇవ్వడమే కాకుండా యుద్ధ ప్రాతిపదికన కొన్ని ఏవైతే, సార్ నాకు గవర్నమెంట్ లో నాకు అర్థం కాలేదు, టెక్నికల్ పాయింట్ అని ఒక ముగ్గురు ఆఫీసర్ వేసినారు, మా పట్టణం కూడా వేసినారు. నాకు అర్థం కాదంటే, నేను కూడా ఆర్టీసీ సమ్మెతో కలిసి పనిచేసిన తెలంగాణ ఉద్యమంలో ఉన్నామని. నేనేమంటున్నానంటే,
యూనియన్ రిస్టోరేషన్ అనేటువంటిది మేము మేనిఫెస్టోలో పెట్టినామండి. యూనియన్ రిస్టోరెంట్ అనేది మేము మేనిఫెస్టో పెట్టినాం. అది రిస్టోర్ చేయడానికి మాకు ఏం నొప్పి వస్తుందో మా వాళ్ళకి వెంకటస్వామి గారు చాలా సందర్భాల్లో చాలా మంది మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, వెంకటస్వామి గారు ఏదో ఒక పార్టీ అనేది ఉంటుంది కానీ ఆయన ప్రజల మనిషి, ప్రజల కోసమే మాట్లాడతారు, ఆయన మాట్లాడే దాంట్లో సత్యం ఉంటుంది అన్న అది కూడా వినిపిస్తుంది. ఈ రోజు మీరు మాట్లాడుతున్న మాటలు కూడా మనం రాజకీయ పార్టీలను కాసేపు పక్కన పెడితే మీరు మాట్లాడే మాటల్లో వాస్తవాలు కనిపిస్తున్నాయి. ఈ అంశం గురించి మనం మాట్లాడదాం, ఒక షార్ట్ బ్రేక్. వెంకటరెడ్డి గారు, మొత్తంగా వెంకటస్వామి గారు క్లియర్ కట్ గా చెప్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. అంటే కొన్ని ఆర్థిక పరంగా టచ్ చేయని అంశాలు కూడా ఉన్నాయి సార్ ఇందులో. ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే మహిళా కండక్టర్లకు సంబంధించి 8 తర్వాత వాళ్ళకి విధులు ఇంకా ఉండకూడదు, డ్యూటీ నుంచి వాళ్ళు రిలీవ్ కావాలనే ఒక నిబంధన ఉంది సార్. సో అది కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో కూడా పెట్టింది. అక్కడ ఆర్థికంగా ఎటువంటి అంశాలు చూడాల్సిన పని లేదు. సో మన అందరి ఇళ్లలో కూడా మహిళలు ఉన్నారు. ఇటువంటి చిన్న చిన్న అంశాలను సాల్వ్ చేస్తే అన్నా కార్మికులు కాస్త శాంతించుతారు కదా, ఎందుకు అట్లా దృష్టి సారించలేకపోతున్నారంటారు? అదే అర్థం కావడం లేదండి. కొంత కాంగ్రెస్ కార్మికుల పక్షాన ఉంటది అనేటువంటిది సహజంగా మనకు కనపడుతున్నటువంటిది. కేసీఆర్ గారి పాలన చూసిన తర్వాత వీళ్ళు ఇచ్చిన హామీలను మనం చదివితే అనుకూలమైనటువంటి పరిస్థితి కనపడ్డది. కానీ ఇప్పుడు వెంకటస్వామి గారు రాజకీయాలకు అతీతంగా చెప్పినటువంటిది మనం అందరం కూడా మెచ్చుకోవాలి. ఎందుకంటే 100% సంఘాలను రద్దు చేసిండండి కేసీఆర్ గారు. ఆ సంఘాన్ని తిరిగి పునరుద్ధరించడానికి తప్పే ఉందండి? అక్కడ ఏముంది అసలు అక్కడ? అంటే ఇంకా ఆయన చేసిన దాన్ని మీరు మరి కంటిన్యూ చేస్తున్నారు. రెండవది, మీరు కార్మికులు గతంలో అనేక ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు వెంకటస్వామి గారికి తెలుసు వాళ్ళు జాయిన్ అయింది ఎట్లా, ఏ పరిస్థితిలో జాయిన్ అయినారు సమ్మెలో. అర్ధరాత్రి వాళ్ళు వచ్చిన తర్వాత సమ్మె అనేటువంటిది ఎంత ఉధృతంలో ప్రజల్లోకి వెళ్ళింది. ప్రతి కామన్ మ్యాన్ కూడా ఎఫెక్ట్ అయినాడు గ్రామీణ ప్రాంతాల లోపల ఆనాటి పరిస్థితిని చూసినట్టయితే. అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగస్తులుగా ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినామని చెప్తున్నారు కదా. అదే ఆర్టీసీ సంస్థకు మా అంటే 40-40 వేల మంది ఉండి ఉంటారు వాళ్ళు. ఆ కోణం లోపల వాళ్ళు ఒక నిర్ణయం చేయాలి తప్ప మీరు సమ్మె విరమించండి మేము తర్వాత చూస్తాము అంటే ఏదో ఒక వ్యతిరేకత కనపడుతుంది ప్రభుత్వం దగ్గర. ప్రభుత్వానికి తెలియక కాదు, 2.5 సంవత్సరాలు అయింది మీరు మేనిఫెస్టోలో పెట్టి. అంతకంటే 2.5 సంవత్సరాలు 2019 నుంచే ఈ వాటి మీద వాళ్ళు స్ట్రైక్ చేసినారు, 52 రోజులు సమ్మె చేసినారు. ఇంకా దీనికి ఏ స్టడీ చేస్తారండి? అఫీషియల్స్ కమిటీ ఏందండి, ఏం చేస్తారండి కమిటీ? 1-2 విషయాలలో చర్చ చేసి 2 గంటల్లో నిర్ణయం చేయాల్సినటువంటి అంశాలండి, చేయలేకపోతున్నారు. ఆ ప్రభుత్వం అట్లా చేసింది బీఆర్ఎస్ గవర్నమెంట్, వాళ్ళకంటే ఎక్కువ వీళ్ళు అదే పద్ధతి చేసినారు. ఏది బాగుందో చెప్పండి ఇప్పుడు. కాబట్టి కార్మికుల పక్షాన ప్రభుత్వాలు ఉండాలి అనేటువంటిది మనం కోరుకుందాం. మామూలు సాదాసీదా కార్మికులండి ఆవేశాలకు వచ్చి చచ్చిపోతున్నారు. పాపం శంకర్ గౌడ్ గారు నర్సంపేట. ఆవేశం కాదు సార్, ఇక్కడ ఇంకొక అంశం కూడా ఆలోచిస్తే ఎవరు కూడా అంత తొందరగా ఆత్మహత్యలు చేసుకోరు. ఎందుకంటే వాళ్ళకుండే ఓపిక సార్, డ్రైవర్లకు ఉండే ఓపిక. మనందరం కూడా హైదరాబాద్ లో తిరిగే వాళ్ళమే, మనందరం కూడా నిత్యం ఆ బస్సుల్లో చూస్తూ ఉంటాం. ఇంత ట్రాఫిక్ లో ఎంత సురక్షితంగా ప్రయాణికులను తీసుకువెళ్తున్నారు, ఎంత సురక్షితంగా రోడ్లపైన ప్రయాణం చేసే వాళ్ళందరినీ కాపాడుకుంటూ వాళ్ళు డ్రైవింగ్ చేసుకుంటూ పోతున్న పరిస్థితి. సో వాళ్ళందరికీ చాలా ఓపిక ఉంటుంది. కానీ ఈ సమస్యలు ఇక మాకు నెరవేరవా అంటే వాళ్ళకు ఒక ధైర్యం కోల్పోయే పరిస్థితులు ఎందుకు కనిపిస్తున్నాయన్నదే ఇక్కడ ప్రశ్న. ఈ అంశం గురించి మాట్లాడదాం సార్ మనం. మనతో పాటు యాదగిరి గారు జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ నుంచి. యాదగిరి గారు నమస్కారం సార్, అన్మ్యూట్ చేయండి. యాదగిరి గారు, నా వాయిస్ రీచ్ అవుతుందా మీకు? యాదగిరి గారు, నా వాయిస్ రీచ్ అవుతుందా? వినబడుతుందండి. హలో. యాదగిరి గారు, ఏంటి మొత్తంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అందరూ కూడా కార్మికుల పక్షాన నిలబడతాం, కార్మికుల కోసం పోరాటం చేస్తాం, మా ప్రభుత్వం వస్తే అసలు ఈ సమస్యలను ముందుగా ఈ సమస్యలే పరిష్కరిస్తామని చెప్తారు. ఇప్పుడు మీరు చేస్తున్నది అదే, గతంలో కాంగ్రెస్ చెప్పింది కూడా అదే. అధికారంలోకి వచ్చేసరికి ఎందుకు సార్ ఈ కార్మికుల్ని మర్చిపోతారు? ఈ కార్మిక సమస్యల్ని సాల్వ్ చేయలేక వాళ్ళు సమ్మెలకి, ధర్నాలకి, ఆత్మ బలిదానాలు చేసుకునే పరిస్థితులు వస్తున్నాయి. ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని లేదు, ఎక్కడ జరుగుతుంది లోపం అనేది ప్రశ్న. ఇంకా మీకు ప్యానెల్లో ఉన్న వారికి ఐన్ఎస్ ప్రేక్షకులకు నమస్తే. నమస్కారం సార్. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రతి విషయంలో కూడా అందరినీ నమ్మించి మోసం చేసిన ప్రభుత్వం అంటే ఈ రోజు నడుస్తున్న కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఎందుకంటే వారు ప్రతి విషయంలో కూడా అనేక హామీలను ప్రజలకు ఇచ్చి అబద్ధపు హామీలతోటి గద్దెనెక్కి కార్మికులకు ఏ విధంగానైతే ఆ రోజు చెప్పారో, మేము రాగానే మొదటిసారిగా
మేము ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పేసి అబద్ధపు హామీలు ఇచ్చి ఈ రోజు ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఇప్పటికి కూడా దాని మీద ఎలాంటి చర్య తీసుకోకుండా కేవలం వాళ్ళు 45 రోజుల నుంచి కార్మికులు కూడా వారికి సమ్మె నోటీసు జేఏసీగా ఏర్పడి సమ్మె నోటీసు ఇస్తుంటే కూడా వారు దాన్ని నిమ్మకు నీరెత్తినట్టు వారు ఎలాంటి చలనం లేకుండా కార్మికులను పట్టించుకోకుండా ఈ రోజు ఒక కార్మికుడి ప్రాణం తీసుకునేంత వరకు తీసుకొచ్చారంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం మీపైన ఆ విమర్శలు వినిపిస్తున్నాయి కదా. గతంలో మీరు చేసింది కూడా అదే. మీరు కూడా గతంలో అట్లే చేశారని మీపై కూడా విమర్శలు వినిపిస్తున్నాయి కదా. 40-50 మంది అయిపోయింది. ఆ తర్వాత కూడా మీకు సమయం ఉంది. ఆ తర్వాత సమస్యలు పరిష్కారం కాలే. ఒక్కసారి యాదగిరి గారు వెంకటస్వామి గారి సబ్మిషన్ మీకు వెంకటస్వామి గారి సబ్మిషన్ కాంగ్రెస్ నుంచి. యాదగిరి గారు 48 మంది కార్మికులను పొట్టన పెట్టుకున్నటువంటి మా మిత్ర బృందం మీరు ఇవాళ వచ్చి నీతులు చెప్తే ఎట్లా సార్? అయితే మాకు మీకంటే ఎక్కువ బాధ ఉన్నది. ఒక కార్మికుడు పైన 40 మంది పైన ప్రాణమే తిరిగి తీసుకురాలేము. చాలా విషాదకరమైనటువంటి చాలా విచారకరమైనటువంటి సన్నివేశం మీరు చెప్తున్న. ఆ నర్సంపేట నా ఊరే, ఆ చనిపోయినటువంటి వాడు నా బంధువే. సో కాబట్టి నేను ఏమంటున్నానంటే కార్మికులకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం. మాలాంటి వాళ్ళం కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. అవసరమైతే పార్టీ మీద తిరుగుబాటు చేయగలిగే దమ్మున్న వాళ్ళం ఉన్నాం. కాబట్టి కార్మిక సంఘాల నాయకులు గాని కార్మికులు గాని ఎవరు తొందరపడొద్దని వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. చాలా విచారకరమైనటువంటి సంఘటన. ఇంకా ఇది రిపీట్ కావద్దు. సమ్మె వెంటనే ఆగిపోవాలని కోరుకుంటున్నాం. మేము మా పార్టీ పరంగా నాలాంటి వాళ్ళము మేము నిన్న రాత్రి నుంచే ఒత్తిడి తీసుకొస్తున్నాము. మా పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌర్ గారు అట్లాగే నటరాజన్ గారితో కూడా మేము మాట్లాడినాం. దయచేసి ప్రతిపక్ష మిత్రులు మేము ఏం చేస్తారేమని అనుకోకూడదు. దయచేసి మీరు దీన్ని ఒక కన్స్ట్రక్టివ్ వేలో దీన్ని సమయాన్ని ముగించేద్దాం. తర్వాత రాజకీయాలు మాట్లాడుకుందాం. వెంకటస్వామి గారు ప్రజల తరపున ఆర్టీసీ కార్మికుల తరపున ఐ న్యూస్ తరపున నిజంగా మీకు మేము సెల్యూట్ చేస్తున్నాం.